నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా వైజాగ్లో స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్నా చేయడం మొదలుపెట్టారు. నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉందా, సిగ్గుందా? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పై పేరు తొలగించి వైఎస్ఆర్సీపీ పేరు పెట్టినప్పుడు ఏం తిన్నారు? గడ్డి తిన్నారా? ఏం తిన్నారు? అప్పుడు తప్పు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ పేరు తొలగించారు కానీ ఎన్టీఆర్ పేరు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసిందని ధర్నాలు చేస్తున్నారే. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు అప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు, తీసుకురావడంలో చాలా కృషి చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు. అంతే. విశాఖపట్నానికి ఏం చేసినాడని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు? ఏం చేసినాడు ఆయన? చెప్పండి. మొత్తం రాష్ట్రాన్ని దోసుకు తిన్నాడు. అలాంటి అతనికి వైఎస్ఆర్సీపీ సిగ్గుమానం లేకుండా ధర్నాలు చేస్తున్నారా? అదే ఎన్టీఆర్ పేరు తొలగించినప్పుడు ఇది తప్పు అని ఎందుకు చెప్పట్లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తప్పు అండి అని ఎందుకు చెప్పలేదు? అప్పుడేం గడ్డి తిన్నారా? ఏం తిన్నారు మీరు? ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేరు తొలగించినారని చెప్పి దానికి ధర్నాలు చేస్తున్నారా? సిగ్గు అనిపించదు మీకు? మీ ప్రభుత్వంలో ఏం చేశారు? ఏమని యూనివర్సిటీలో ఎన్టీఆర్ విగ్రహాలను బయటపడేశారు. ఎన్టీఆర్ విగ్రహాలు ఎన్ని తొలగించారు, ఎన్ని పగలు కొట్టారు? అప్పుడు ఎవరన్నా నోరు తెరిపారా? ఆ సంస్కృతి తెచ్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎప్పుడైనా పేర్లకు మార్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. తెలంగాణలో ఎయిర్పోర్ట్కు ఇంటర్నల్గా ఎన్టీఆర్ పేరుంటే ఎయిర్పోర్టు శంషాబాద్లో పెట్టాక రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఎందుకు పెట్టలేదు ఎన్టీ రామారావు పేరు విమానాశ్రయానికి? చేసేది తప్పులు, మళ్ళీ ధర్నాలు, దాచులు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించినప్పుడు మీరేం చేశారు? ఎన్టీ రామారావు పేరు తొలగించినప్పుడు మీరేం చేశారు? ఎందుకు దాన్ని పేరు తొలగిస్తున్నారో మీరెందుకు అడగలేదు? ఇప్పుడు పోయి సిగ్గుమానం లేకుండా మళ్ళీ ధర్నాలు చేస్తారా? ఎన్టీఆర్ స్టేడియంకి ఆడికి పోయి, విశాఖపట్నం స్టేడియంకి ఆడికి పోయి సిగ్గు అనిపించదా మీకు? ఎన్ని కొమ్ముక్కులుగా వస్తారు? మీ ప్రభుత్వంలో ఎన్ని దౌర్జన్యాలు చేశారు? ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలను చేశారు? చెప్పండి. ఉన్న యూనివర్సిటీలో విగ్రహాలు కూడా బయట పడేశారే. రాజశేఖర రెడ్డి విగ్రహాలు యూనివర్సిటీలో కూడా పెట్టారే. యూనివర్సిటీలో ఎవరైనా విగ్రహాలు పెడతారా? చెప్పండి. బళ్ళల్లో కోడిగుడ్లు ఇచ్చే కోడిగుడ్లకు కూడా జగన్ పోటు, స్కూళ్ళకు జగన్ పోటు, స్కూళ్ళకు జగన్ పోటు, స్కూళ్ళల్లో జగన్ పోటు. ఏందండి ఈ పోటులు పిచ్చి? ఏం మీ ఇళ్లలో సొత్తులు తెచ్చిపెట్టారా? ప్రజల సొమ్మే కదా. మళ్ళీ దాని మీద పోటులు ఎందుకు? తినే గుడ్డు మీద కూడా జగన్ పోటు, స్కూల్ బ్యాగుల మీద జగన్ పోటు, అన్నిటి మీద జగన్ పోటోలు. ఎవరు ఈ పోటోలు పిచ్చి పేర్లు మార్పిడి? ఎవరు దీని సూత్రధారులు? ఫస్ట్ ఆలోచించండి. ఎవరి పేరుంటే ఏమి? ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుంటే మీకేం బాధ? లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు, నోరు మూసుకొని ఉండింది అప్పుడు. ఎన్టీఆర్ పేరు తొలగిస్తా అంటే నోరు మూసుకొని ఉండింది అప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఏదంటే అది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ముసలాయం అయింది కదా, మైండ్ పని చేయట్లేదు ఆయనకు. ఇదేనా మానవత్వం? మీ ఆయంలో చేసే తప్పు కరెక్టు, ఇప్పుడు చేసే తప్ప. వీళ్ళేం ఎన్టీఆర్ పేరు పెట్టలేదే విశాఖపట్నం స్టేడియానికి. పేరు మటుకు తొలగించారు అంతే. ఎన్టీ రామారావు పేరు పెట్టలేదే. చూద్దాం ఏం పేరు పెడతారో. రాజకీయ నాయకులకు పేర్లు ఎందుకండి? కడప జిల్లాకు కూడా వైఎస్ఆర్ పేరు ఎందుకు? కడప అందరికీ తెలిసిన జిల్లా. ఎవరన్నా ఇప్పుడు
కొన్ని పేర్లు పెట్టారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారు పెట్టారు, అది మంచిది. పొట్టి శ్రీరాములు గారు కానీ, డాక్టర్ అంబేద్కర్ గారు కానీ వాళ్ళు పేర్లు పెట్టినారంటే వాళ్ళు రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు. కడప జిల్లాకు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టకూడదు, రాజకీయ నాయకుల పేర్లే పెట్టకూడదు. జిల్లాలకు ఏ నాయకుడైనా, చంద్రబాబు నాయుడు అయినా, ఇంకోళ్ళైనా జిల్లాలకు ఏ పేర్లు పెట్టకూడదు, తప్పది. దేశం కోసం ప్రాణాన్ని ఇప్పించిన వాళ్ళు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, దేశం కోసం ఆయన ఎంతో చేశాడు. పొట్టి శ్రీరాములు గారు, అంబేద్కర్, వాళ్ళ పేర్లు పెడితే మంచిది. అంతే తప్ప ఎన్టీఆర్ జిల్లా అది కూడా తప్పే. ఎందుకు పెట్టాలి ఎన్టీఆర్ జిల్లా అని? ఎందుకు? రాజకీయ నాయకులకు ఏం లేరా రాష్ట్రం కోసం పోటీ పడినోళ్ళు? ఎవరి పేర్లు పెట్టినా తప్పే. ముందు వైసీపీ వాళ్ళు చేసిన పొరపాటును మీరు మీ ఆయంలో మీరు చేశారు, ఈ ఆయంలో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ధర్నాలు పోయి చేస్తున్నారు. అన్యాయము, అక్రమము, పేరు తొలగించడం. గుండెల్లో ఉంటాడు రాజశేఖర రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉండేది అందరికీ తెలుసు. ఎందుకు ఉండడు? ఆయన మంచిగా చేసినాడు కాబట్టి ఉంటాడు. మీరు చెప్పాలన్నా దానికి పేరు ఉంటే అన్నా. మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించినప్పుడు ఏం చేశారు? ఎన్టీఆర్ విగ్రహం పగలగొట్టినప్పుడు ఏం చేశారు మీ ఆయంలో? వైసీపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమన్నా? పోయి ధర్నాలు చేస్తారా స్టేడియం దగ్గర? ధర్నాలు చేసే ముందు ఆలోచించుకోవాలా. పేటీఎం బ్యాచ్ అంతా ఉండిపోయి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 ఏళ్ళు డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, ఏది డెవలప్మెంట్. ఒక రోడ్లు లేదు, నీటి తాగడానికి నీళ్లు లేవు. రోడ్డు సౌకర్యాలు ఉన్నాయా? 5 ఏళ్లలో రోడ్లు వేశారా? అమరావతిని డెవలప్ చేశారా? రాజధాని అంటూ లేకుండా చేశారు. 3 రాజధానులన్నీ 3 నామాలు పక్కనామాలు పెట్టేశారు. రిచికొండను బోడిగుండు కొట్టేశారు. మొత్తం రాష్ట్రాన్ని అల్లకోలం చేసేశారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అవుతూ ఉంటే టెండర్లు పిలిచేది వద్దో అన్యాయం, అక్రమం నడిచిపోతుంది. అవినీతి అవినీతి అవినీతి. మీరు డెవలప్ చేయలేరు, ఇంకోరిని డెవలప్ చేయలేరు. ఏం వైఎస్ఆర్ పేరు తొలగిస్తే తప్పేముంది? ఏం మీరు చేయలేదా? ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించలేదా? ఎన్టీఆర్ పేరు అంటే ఆయన అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీ రావాలని చెప్పి ఎంతో కృషి చేశాడు. ఆ కృషి ఫలితమనే చంద్రబాబు నాయుడుగా ఆయన పేరు పెట్టారు. మళ్ళీ మీరేం చేశారు? రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? విశాఖపట్నానికి ఏం చేశారు? మీ ఇండల్లో మీ పేర్లు పెట్టుకోండి. ప్రభుత్వ సొమ్ముతో కట్టిన వాటికి రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకోవడం ఏం సంస్కృతి ఇది? రాష్ట్రం కోసం కష్టపడిన వాళ్ళ పేర్లు పెట్టుకోండి, ఎవరైనా వద్దంటారు. పోయి మళ్ళా విశాఖపట్నం స్టేడియం కాడికి ధర్నాలు చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? న్యాయము? ఇప్పుడు ఎన్టీఆర్ పేరుకు తొలగించినప్పుడు అదే తప్పే కదా. మళ్ళీ ఆ తప్పు మీరు అడగడానికి మీకు హక్కే లేదు. మీరు చేసిన పనులకు ఈ పొద్దు కూటమి ప్రభుత్వాన్ని అడగడానికి ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మీరు పేటీఎం బ్యాచ్లు అంతా ఏ ముఖాలు పెట్టుకొని అడుగుతున్నారు? సిగ్గుమానం ఉందా మీకు కొంచెమన్నా? మీరు చేసిన పనులు వాళ్ళు చేస్తేనేమో, మీరు చేస్తేనేమో కరెక్టా? ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుకు ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఏం ప్రాబ్లం? అప్పుడు కనపడలేదా? అయ్యో అమ్మో ఆ పేర్లు ఎందుకు తొలగించినామని. ఇప్పుడు పేర్లు తొలగించే గగ్గోలు పెడతారా? ధర్నాలు చేస్తారా? కూటమి ప్రభుత్వం అట్లాడిది అంటున్నారా? ఏం మీతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంత గొప్ప పనులు చేయలేదే? కడప జిల్లా పేరు తొలగించినాడా? చెప్పండి. వైఎస్ఆర్ పేరు ఏమైనా తొలగించాడా? తొలగిలేదా? ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాగానే పెట్టాడు. గొప్ప మనిషే కదా అది. ఆయన పేరు తీసేయాలంటే 5 నిమిషాలు ఒక జీవో గెజిటెడ్ ఇస్తే పేరు పోతుంది. చంద్రబాబు నాయుడు చేయలేదే, పవన్ కళ్యాణ్ గారు అటు చేయలేదే, నారా లోకేష్ గారు అటు చేయలేదే. ఒక పేరు పెట్టారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టిన ఆయన, ఎంతోమందికి హెల్ప్ చేశాడు ఆయన. ఆయన పేరు ఉండాలని చెప్పి కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగానే పేరు మార్చి పెట్టారు. మీరు రామారావు గారు ఆయన తెలుగు జాతిని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన నాయకుడు. అలాంటి నాయకుని పేరు మీరెట్లా తొలగించారు హెల్త్ యూనివర్సిటీకి? ఇప్పుడు పెడితే గొగ్గోలు పెడుతున్నారా? సిగ్గుమానం ఉండాలా. సిగ్గుమానం తెచ్చుకొని ఉండండి. ఇంకా డ్రామాలు ఎవరు నమ్మరు ప్రజలు. 5 ఏళ్ళు ఆడినారు కదా డ్రామాలు, ఇంకా ఏం డ్రామాలు ఆడతారు? ఆడి వైఎస్ఆర్ పేరు
వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తెస్తున్నారు. స్టేడియం కాడికి పోయి ధర్నాలు చేస్తూ మా పేరు తొలగించారు, వీళ్ళ పేర్లు గుండెల్లో ఉంటారు, ఆడుంటారు, ఏడుంటారు, కూటమి ప్రభుత్వం జిమ్ముక్కులు చేస్తుంది, ఈ వైఎస్ఆర్సీపీ విగ్రహాలు పడవు. ఎక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడ పగలగొట్టారు? అట్లా పనులు చేయరే, చేసినా తప్పే. ఎందుకు విగ్రహాలు పడగొట్టేది? ఏ ప్రభుత్వం వచ్చా వేరే ప్రభుత్వం విగ్రహాలు పగలగొడతారా? మీ ఆయంలో ఎన్నో విగ్రహాలు పగలగొట్టారు. రామారావు విగ్రహాలు ఉన్న విగ్రహాలు కూడా తీసి బయట పడేశారు మీరు. మీ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టుకున్నారు కొన్ని ఏమన్నా యూనివర్సిటీ అట్లా యూనివర్సిటీలలో రాజకీయ నాయకులు ఎందుకండి విగ్రహాలు? ఎవరు పెట్టినా తప్పే. చదువుకుంటే పిల్లల కోసం పెట్టిన యూనివర్సిటీలలో రాజకీయాలు ఎందుకు? ఎవరూ చేయకూడదు. వైఎస్ఆర్ పేరుతో గొగ్గోలు పెడుతున్నారు వైసీపీలు పోయి, అది చేసినారు ఇది చేసినారని. సిగ్గుమానం తెచ్చుకోండి కొంచెమన్నా, ఇంకన్నా మారండి. మీరు చేస్తే కరెక్టు, ఏ రోజు చేస్తే తప్ప. ఏటి మీద చెప్పండి? జగనన్న బొమ్మలేంది? స్కూళ్ళలో కూడా జగనన్న బొమ్మ పెట్టుకున్నారు. బుక్స్ చదివితే ఫస్ట్ పేజీలో జగనన్న బొమ్మ, ఇంటర్మీడియట్ బుక్స్లో జగనన్న బొమ్మ. ఏమి బొమ్మలు? ఏమి అంత గుర్తింపు చేస్తే జనాలు ఓట్లేస్తారు. ఫోటోలు పిచ్చి, పేర్లు పిచ్చి, ఎక్కడదండి ఈ సంస్కృతి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.